ఆడికి 376 పెట్టాడు బుద్ధి రావాలని గైడ్ చేసిన మహానుభావుడు అది అలా ఎలా పెడతాది రేప్ కేసు అంట కదా అని తెల్లారి పొద్దున్న ఇప్పుడు మీరు మాతో మాట్లాడినట్టే గుంటూరు డిఏతో కూడా మాట్లాడతారు కదండి. ఈ పిల్లలు సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే రాంగ్ రేప్ కేసులో వద్దండి ఆటల మీద ట్రైల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మా అంటే పిల్ల రాసిచ్చింది. చెప్పండి సార్. నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటూ వచ్చాను. అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది. మస్తాన్ తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది. అందుకే నేను లావణ్య దూరం పెడుతూ వచ్చాను అనేది అదేనా సార్. ఇప్పుడు ఆయన చెప్తూ అయితే లేదండి ఒకే ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు మళ్ళీ తర్వాత వచ్చే మొహం కూడా ఇప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్ కి మొన్న నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్లాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ అయితే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్న వాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లల్ని చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు. తన మొబైల్లో తన ఐప్యాడ్ లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి ముఖం మీద ఇయ్యాలా నువ్వు ఎంత కామాంధుడివా, ఎంత విమనైజర్వా, ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరాన్ని పనిచేయదని చెప్పాలా, లేదా ఈ అమ్మాయి సంస్కారహీనురాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో కోపోద్రిక్తుల్లో తెట్టిన బూతులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టినటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి ఇట్ల గురించి రాష్ట్రం బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి ఇట్ల గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని పోనీ అతనేది చెప్పేమని మేడం మొన్న ఒకటే మాట చెప్తాను మేడం. ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్ క్యారేజ్ ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సీడీ ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో ఇవి నిరాధారమనో అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో ఆ పీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులేంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. ఒకేసారి కదా వచ్చింది మళ్ళీ ఇప్పుడు అలాగే నేను మిస్ అయ్యానా? మరి అప్పుడు పెళ్లి జరగలేదు సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది. అండ్ అలాగే నన్ను డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఒక ఫోన్ లో వీడియో చూపించారు. నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు